థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్, సోమనాథ్ జ్యోతిర్లింగం కాడ మనమైతే సైకిల్ తొక్కుతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇదంతా మన సోమనాథ్ బీచ్ అంటారు. సో మీరు సోమనాథ్కి రావాలంటే డైరెక్ట్ సోమనాథ్కి అయితే అస్సలు ట్రైన్స్ అవైలబుల్ ఉండవు అనమాట. మీరు ఈ వీడియో చూస్తే కంటిన్యూస్గా ఎక్కడెక్కడికి పోవాలా, ఎక్కడెక్కడ స్టే ఉండాలా అనేసి మొత్తం అంతా మీకు క్లారిటీ అయితే వచ్చింది. స్టేషన్ బయటనే మొత్తం అంతా జాతర ఉండిద్ది అనమాట. అటు చూడండి ఎంత గ్రేట్గా ఉందో అసలు, రియలీ ఆసమ్ ఉంది అసలు. హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ జ్యోతిర్లింగ. స్విమ్మింగ్ చేయొచ్చు. హరా హరా. సో ఇటు చూడండి గైస్, జనరల్లో పరిస్థితి ఇట్లుంది. ఇట్లాంటి దాంట్లో మనమైతే ఈ భోగిలో మనమైతే ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. మా నిల్చోండి ఎగ్గుడు ప్లేస్ లేదు. సో గైస్, మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఏంద్రా ఇంత స్పీడ్ వచ్చేది? సో గైస్, మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ వడోదరా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాము. సో నేనైతే పక్కా ట్రైన్ మిస్ అయిపోతుందని అనుకున్నా, కానీ ట్రైన్ మన అదృష్టం కొద్దీ 10 minutes అయితే డిలే అయిందనమాట. సో ఇప్పుడు వెళ్ళి మనం జనరల్ టికెట్ తీసుకోవాలా. హఠాత్ పరిణామం ఏందిరా అంటే, ఇది ఒక సడన్ ప్లాన్ అనమాట. మార్నింగ్ ప్లాన్ చేసుకున్నా, మార్నింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకున్నా, సడన్గా అయితే వచ్చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము వడోదరా నుంచి సోమనాథ్కి అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోని మీ అందరూ కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూడండి. ఒకవేళ మీకు వీడియోలు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి గైస్, జనరల్ టికెట్కి జనాలు అయితే బాగానే ఉన్నారనమాట. సో గైస్, ఇదే అనమాట మన జనరల్ టికెట్. 175 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. ఇప్పుడు అమ్మ మనం టికెట్ తీసుకొని వచ్చి డబ్బులు డ్రా చేసినామో లేదు. ఇటు చూడండి అప్పుడే జనాలు ఎట్లా పెరిగిపోయినారు. కొత్త ర్యాంప్ అవుతుండే, మనం ఇక్కడనే ఉండింటే ఇంకా. సో మనం ఇదే ట్రైన్లో జనరల్ టికెట్ తీసుకొని జనరల్లో పోతామో స్లీపర్లో పోతామో తెలీదు, 560 కిలోమీటర్లు అయితే జర్నీ చేయబోతున్నాం అనమాట. సో ఇది ఓవరాల్ నైట్ అయితే జర్నీ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ నైట్ ఇప్పుడు టైం 8:05 అయితే అయింది. ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ 7:30 వరకు ఇదే ట్రైన్లోనే అయితే జర్నీ చేయాలన్నమాట. నియర్లీ లైక్ 12 అవర్స్ అంతే, 8 to 8 అనుకోండి, 12 అవర్స్. సో చూద్దాం ఈ జర్నీ ఎంత భయంకరంగా ఉంటుందనేసి. సో ప్రజెంట్ అయితే జనరల్ టికెట్ తీసుకున్నాము. అక్కడున్న పరిస్థితి బట్టి స్లీపర్లో వెళ్ళాలా లేకుంటే ఎట్లా అనేసి ప్లాన్ చేసుకుందాం. కాశీగఢ్ నార్త్కి వచ్చినాక పూర్తి నార్తోడే అయిపోయినాడు. ఎట్లా తింటాడో ఏమో, మళ్ళీ వడాపావు తీసుకున్నాడు. అరే వడాపావులో పావు నీకి వడ నాకి, ఇది నాకి బ్రో. మనం స్టేషన్లో కడుగు పెట్టంగానే అప్పుడే వందే భారత్ ట్రైన్ కూడా మనకైతే కంటికి కనిపించింది అనమాట. త్వరలోనే మనం అయితే వందే భారత్ ట్రైన్లో ఎక్కడికో చోటుకి అయితే ట్రావెల్ చేసి వీడియో అయితే పెడతాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా. వా లిటరలీ ఆయన మాత్రం భలే మంచి అవుతాను ఉన్నట్లున్నాడు. ప్యాంట్రీలో మిగిలిండేవన్నీ ఇట్లా వీళ్ళకైతే ఇచ్చేస్తున్నారు చూడండి. సో రియలీ హెల్ప్ఫుల్, సూపర్ బ్రో. సో మనమైతే ఈ ట్రైన్లో వడోదరా నుంచి వీరావెల్లి అంటే లైక్ సోమనాథ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఎందుకురా ఇప్పుడు సడన్గా అంటే, జస్ట్ ఫర్ శివయ్య దర్శనం అంతే. సో మనం చూసుకున్నట్లయితే, మనల్ని ముందు నుంచి ఫాలో అవుతున్నట్లయితే, లాస్ట్ మనము బైక్లో అయితే రైడ్ ప్లాన్ చేసినాము. సో హెవీ రెయిన్ వల్ల, ఫ్లడ్స్ వల్ల ఆ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో సడన్గా ఇప్పుడైతే అనుకొని సోమనాథ్కి అయితే వెళ్తామా. సో మనం వెళ్ళబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 19217 అనమాట. సో గైస్, మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఏంద్రా ఇంత స్పీడ్ వచ్చేది? సో గైస్, ఇటు చూడండి జనాలు స్లీపర్లోనే మొత్తం అంతా కూడా బీభత్సంగా ఉంది. ర్యాంప్ ఉంది. జనాలు అయితే జనరల్కి ఎంతమంది ఉన్నారు? మా స్లీపర్ ఎక్కేలా సామి 7వ సాట. సో ఇటు చూడండి గైస్, జనరల్లో పరిస్థితి ఇట్లుంది. ఇట్లాంటి సో ఈ భోగిలో మనమైతే ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఇటు చూడండి జనాలు ఎట్లున్నారో అసలు, దీనమ్మ నిల్చోండి ఎగ్గుడు ప్లేస్ లేదు. సో గైస్, మనం ఆ జనరల్లో పోలేం కాబట్టి S1లోకి అయితే వచ్చేసిన అనమాట. సో గైస్, వడోదరాలో అయితే మన ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో బాయ్ వడోదరా. సో గైస్, ఇప్పుడైతే మనం స్లీపర్లో S1 బోగి అయితే ఎక్కినాం అనమాట. సో ఇక్కడైతే ఖాళీ సీట్ అయితే ఉంది. సో మొత్తం అంతటికి కానీ ఒక అంకుల్ అయితే ఉన్నాడు. సో ఈ సీట్లో అయితే కబ్జా చేసేసినాం అనమాట. సో గైస్, మనకు ట్రైన్లో సోలోగా కాకుండా 2 members మంచి ఫ్రెండ్స్ అయితే పరిచయం అయినారనమాట. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా. సో హీ ఈస్ కేశవ్. సే హాయ్. హీ ఈస్ కేశవ్ అండ్ హీ ఈస్ రుద్ర. సో ఇతనిది కాశీ అనమాట, వారణాసి రైట్. సో ఇతనిది వారణాసి, మనల్ని కాశీకి అనే పిలిచబోతాడు. సో గాయస్, ఇప్పుడైతే టీసీ వచ్చినాడు. సో గాయస్, ఇప్పుడైతే మనము
సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడ S1 భోగి అనమాట. సో ఇది వచ్చేసి జనరల్ భోగి. సో రెండింటికి కూడా అటాచ్మెంట్ ఉంది మధ్యలో. సో ఇప్పుడు ఏమైందంటే లైక్ అతను టీసీ వస్తే నేను మనీ పే చేద్దాం అనుకున్నా. సో మనతో పాటు ఉన్నారుగా వాళ్ళు ముంబై ఇంకా కాశీ అతను. సో వాళ్ళు వచ్చేసి వీళ్ళకేం పే చేస్తావులే బొంగు వెళ్ళిపోతాడు, ఒక 5 minutes జనరల్లోకి వెళ్ళు, వచ్చిన వెంటనే నువ్వు ఇక్కడికి షిఫ్ట్ అయిపో, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనేసి అన్నారు. సో వచ్చి చూసిన. సో జనరల్లో కూడా పరిస్థితి చూపిస్తా చూడండి. సో అనుకున్నంత ఘోరంగా అయితే లేదు జనరల్లో పరిస్థితి అయితే, తక్కువనే ఉన్నారు మాదిరిగా. బట్ కానీ ఇక్కడ దారిలో అంతా కూడా పడుకున్నారు అనుకోండి, అది వేరే మ్యాటరు. సో జనరల్ అండి ఇట్లా ఉంటుంది నార్త్ ఇండియాలో, టార్చర్ రా బాబు అయినా జనరల్లో. సో గైస్ కరెంట్లీ టైం వచ్చేసి midnight 12:23 అయితే అయిందనమాట. సో అందరూ కూడా లైట్లన్నీ ఆఫ్ చేసేసి పడుకున్నారు. సో ఇప్పుడు మనం కూడా పడుకుందాం. Many hours later. సో గాయస్ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5:10 అయితే అయిందనమాట, ఎర్లీ మార్నింగ్. సో గాయస్ మొత్తానికి అయితే 20 minutes ముందే 30 minutes ముందే వీరావల్కి అయితే వచ్చేసినాం. వీరావల్ అంటే సోమనాథ్కి అయితే వచ్చేసినాం. సో మొత్తానికి అయితే సోమనాథ్లో అడుగు పెట్టేసినాం. సో మనకు సోమనాథ్లో మొత్తం 2 రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి సోమనాథ్ జంక్షన్, ఇంకోటి వచ్చేసి వీరావల్. సో సోమనాథ్కి వచ్చేసి చాలా ట్రైన్స్ అయితే పోవు, లైక్ లిమిటెడ్ ట్రైన్స్ అయితే వెళ్తాయి. సో మనం సోమనాథ్ దర్శనము, రుద్రాను ఇంకా వేరీస్ కేశవ్ వీళ్ళిద్దరితో అయితే సోమనాథ్ దర్శనం చేసుకోబోతున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళి స్నానం అయితే చేద్దాం. త్రివేణి ఘాట్లో స్నానం చేసి దర్శనం అయితే వెళ్దాం ఇంకా. సో మీరు సోమనాథ్కి రావాలంటే డైరెక్ట్ సోమనాథ్కి అయితే అస్సలు ట్రైన్స్ అవైలబుల్ ఉండవు అనమాట, ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా. సో మీరు వీరావల్ జంక్షన్ అనేది కొడితే పక్కా ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఆంధ్ర తెలంగాణ నుంచి ఈ సోమనాథ్కి దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు బై ఫ్లైట్ ద్వారా వస్తే రాజ్కోట్ ఎయిర్పోర్ట్ అయితే దగ్గర ఉండిద్ది. రాజ్కోట్ కానీ అహ్మదాబాద్ కానీ అక్కడ నుంచి మనకు బస్సెస్ అయితే అవైలబుల్గానే ఉంటాయి, బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ. సో ఒకవేళ మీరు ట్రైన్లో వచ్చేటట్టయితే పెద్ద స్టేషన్స్ లైక్ రాజ్కోట్, వడోదరా, అహ్మదాబాద్ అట్లా మెయిన్ స్టేషన్స్కి వచ్చి అక్కడి నుంచి ఈ వీరావల్ అనే స్టేషన్కి కంటిన్యూస్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఎటువంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్ అయితే వచ్చేయచ్చు. సో మీరు వన్స్ వీరావల్ జంక్షన్కి వచ్చిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే కంటిన్యూస్గా ఎక్కడెక్కడికి పోవాలా, ఎక్కడెక్కడ స్టే ఉండాలా అనేసి మొత్తం అంతా మీకు క్లారిటీ అయితే వచ్చింది. సో ఇంతగా కష్టపడి వీడియోస్ చేస్తున్నా కాబట్టి ప్లీజ్ డూ కన్సిడర్ బ్రో. సో గైస్ వీరావల్ రైల్వే స్టేషన్ చూడండి ఎంత పాతగా ఉందో, భలేగుంది అసలు, ముచ్చటగా ఉంది అసలు. నాకైతే బాబా అప్పట్లో సినిమాలలో చూపిస్తాడు చూడు, అట్లే ఉంది. లైక్ మొత్తం అంతా రేకులతో అన్నిటితో అగోండి మన మీద చెయ్యి చేసుకొని అందరూ అయితే పిలిచబోతారు అనమాట. నై అయ్యా ఏంది స్వామి, వీళ్ళు ప్యాసింజర్స్ కన్నా ఆటో వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇదే అనమాట వీరావల్ రైల్వే స్టేషన్ వచ్చేసి పాత రేకులతో ఉంటుంది, ఏదో చిన్న బండి కొట్టలాగా. దీనమ్మ జస్ట్ మిస్ పడతా అంటే పేడ అంతా పేడలతో వెల్కమ్ చెప్పింది నాకైతే సోమనాథ్. స్టేషన్ బయటనే మొత్తం అంతా జాతర ఉండిద్ది అనమాట. షేర్ ఆటోల్లో అయితే తీసుకెళ్తారు, చూద్దాం. సో గైస్ మనమైతే ఆటోలో పోకోకుండా బస్సులో అయితే పోతున్నాం అనమాట. సో బస్సు వచ్చేసి జస్ట్ ఎంత 20 rupees అయితే ఛార్జ్ చేసినారు ఒక్కొక్కరికి. సో మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 60 rupees. సో మీకు ఆటో అయితే లైక్ అరౌండ్ 40 to 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఐ థింక్ బస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్, అంటే మాకు కరెక్ట్ టైంకి వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బస్ రాకపోతే ఆటోలో వెళ్ళిపోండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. జస్ట్ 20-30 rupees అంతే తేడా. సో ఇదైతే ఏందో తిరుపతిలో ఫ్రీ బస్సులలో పోయినట్లయితే పోతున్నారు జనాలు, రద్దీ ఉంది ఫుల్, అసలు ఇంకా నిల్చుండే కూడా లేదు ఇంకా ప్లేస్ అయితే. సో గైస్ అక్కడ దూరంలో కనిపిస్తుండేదే మనకు సోమనాథ్ మెయిన్ టెంపుల్ అనమాట. సో ముందు మనం స్నానం చేయాలంటే త్రివేణి సంగమం ఇక్కడ ముందరైతే ఉంటుంది. సో గైస్ మనకు ఇది వచ్చేసి త్రివేణి సంగమం యొక్క ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ దీని వెనకాల కనిపిస్తుండేదే త్రివేణి సంగమం అంట. 3 నదులు ఇక్కడైతే సంగమిస్తాయి. సో ఈ నదుల పేర్లు వచ్చేసి కపిల, హిరణ్, సరస్వతి, ఈ 3 నదులు కలిసి ఇక్కడైతే కలుస్తాయి అనమాట. సో అందుకే త్రివేణి సంగమం అనేసి ఇక్కడైతే పేరు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్నానం చేసి ఉదయాన్నే అక్కడ సన్ రైజ్, సూర్యుడు ఉదయిస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ స్నానం చేసి త్రిలింగ దర్శనంకి అయితే వెళ్తామన్నమాట. సో గైస్ ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు, అండ్ అటు సైడ్కి వెళ్తే మొత్తం అంతా లైక్ లోతేముండు దూరికే కూర్చొని స్నానం అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దర్శనం చేసుకునే కన్నా ముందు ఇక్కడైతే ముందు స్నానం చేయండి. సో
ఇక్కడ నుంచి ఆ సైడ్ అంతా ఫుల్ అవుతుంది. మీకు ఈత వస్తే మాత్రమే అటు సైడ్ వెళ్ళండి, లేదంటే కింద మీద మూసుకొని ఇటు స్నానం చేసి దర్శనంకి వెళ్ళిపోండి అంతే. ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు. 2, 1 and go! సో గైస్ ఇప్పుడే స్నానం అయిపోయింది. సో ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం. సో గైస్ మనం త్రివేణి సంగం నుంచి స్ట్రైట్ గా ఒకటే రూట్ లో వస్తానే ఇక్కడనే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో మనం ఇట్లనే స్ట్రైట్ గా రాగానే ఇక్కడ ఛత్రపతి శివాజీ బొమ్మ అయితే కనిపిస్తుంది అనమాట. మేబీ శివాజీని అనుకుంటా. సో యా, ఇక్కడ శివాజీకి లెఫ్ట్ సైడ్ లోనే ఓషియన్ వ్యూ అయితే ఉంటుంది, లైక్ సముద్రం వ్యూ. సో ముందైతే అదే అనమాట మనం ఫస్ట్ జ్యోతిర్లింగం. సో ముందెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఆ తర్వాత బీచ్ చూద్దాం. లోపలికి అయితే ఫోన్ అయితే అలవ్ లేదు. సారీ గాయస్, ఈయన ఛత్రపతి శివాజీ అనుకున్నాను కానీ కాదు, ఎవరో ఈయన, ఐ డోంట్ నో హిజ్ నేమ్. ఒకవేళ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ ఇట్. మనకు ఈ ఓషన్ వ్యూ పక్కనే శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ కూడా ఉంటుంది. సో వెళ్ళి తప్పకుండా అయితే దర్శనం చేసుకొని రండి గైస్. బ్యాగులు అయితే గుళ్ళో కలవలేదనమాట, అది గుడి. సో ఇక్కడ మనకు సామాన్ గర్ర అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడనే లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. సో గైస్ సడన్ గా ప్లాన్ చేంజెస్ వల్ల సోమనాథ్ అయిపోయిన తర్వాత వీళ్ళతో పాటు సో మనం సోమనాథ్ దర్శనం అయిపోయిన తర్వాత వీళ్ళతో పాటు ద్వారకా అండ్ నాగేశ్వర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట మన ఫస్ట్ జ్యోతిర్లింగం. అండ్ మనం 6 జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటితో. సోమనాథ్ వచ్చేసి 6th అండ్ ఇదే రోజు నైట్ 7th జ్యోతిర్లింగం కూడా నాగేశ్వర్ని కూడా దర్శించుకోబోతున్నాం. హర 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 హర. సో గాయస్ మనం బ్యాగ్స్ అక్కడ బ్యాక్ సైడ్ సబ్మిట్ చేసినాం. అండ్ అదే అనమాట మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడ మొబైల్ అయితే సబ్మిట్ చేసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. సో మన కెమెరా అన్ని కూడా ఇక్కడైతే పెట్టేస్తున్నాం. 10 minutes later. సో గాయస్ ఇప్పుడే హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ బ్రో, నిజంగా అంటే ఇప్పుడున్నంత ప్రశాంతత నేను ఎప్పుడు లేనేమో ఇంకా. సో దిస్ ఈజ్ మై 6th జ్యోతిర్లింగ ఇది ఆయన. సో యా, దేర్ ఈజ్ అవర్ 6th జ్యోతిర్లింగ. క్లియర్గా చూపిస్తా. 6th జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంతవరకు. ఇంకా జస్ట్ 6 మాత్రమే. ఈరోజు నైట్తో 7 జ్యోతిర్లింగాలు అయిపోతాయి. సో ఇంకా జస్ట్ ఎన్ని ఉంటాయి, లైక్ 5 ఉంటాయి అంతే. సో అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేద్దాం విత్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్. హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ జ్యోతిర్లింగ. హర్ హర్ మహాదేవ్. సో లిటరలీ దర్శనం చేసుకొని వస్తానే నాకైతే కంట్లో నుంచి దమ్మ నీళ్ళని దుంగేసినాయి. ఎందుకంటే ఆయన శివయ్యని చూస్తానే లైక్ సమ్వాట్ ఎమోషనల్ అయిపోయినా నేనైతే. ఎనీవే మీ సపోర్ట్ వల్ల మన 6th జ్యోతిర్లింగాన్ని కూడా కంప్లీట్ చేసేసినాం. आखिरकार सोमनाथ के दर्शन हो गए हमारे. फ़ोन ये सब तो अंदर लेके जाना अलाउ नहीं है, तो बाहर से ही जितना हो सके दिखा देता हूँ. సో గైస్ మనం మొత్తం అంతా తిరిగి గుడి వెనకాలకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇంకా దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్గా గుడి వెనకాలకి అయితే వెళ్దాం. అక్కడ రైట్ సైడ్ గుడి కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం సముద్రం కనిపిస్తుంది. సో గైస్ సోమనాథ్ జ్యోతిర్లింగం కాడ మనమైతే సైకిల్ తొక్కుతున్నాం అనమాట. సో ఇట్స్ రియలీ ఫన్ బ్రో, లవ్లీ. హర హర మహాదేవ్ శంభో శంకర. రైట్ సైడ్ శివాలయం లైక్ జ్యోతిర్లింగం అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా బీచ్ అనమాట. సో సైకిల్ కూడా మంది కాదు, వేరే అమ్మాయిది. ఆమెకి ఇచ్చేసి వచ్చేద్దాం. అటు చూడండి ఎంత గ్రేట్గా ఉందో అసలు, రియలీ ఆసమ్ ఉంది అసలు. సూపర్ బ్రో. దీని బ్రేకులు లేవు. థ్యాంక్ యూ సో మచ్. యా షూర్. चलो भाई, हेलो, लेट्स गो यार. యా గో బ్రో. मैंने उसका वीडियो निकाला ऑलरेडी. సో గైస్ ఇప్పుడే మంచి షార్ట్స్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా టిఫిన్ చేయలేదు అనమాట. ఇంకా అడిగెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా లెట్స్ గో టు ద్వారకా. సో గైస్ మనకు ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోనే అక్కడ మనము ఎంట్రన్స్లో ఓషియన్ వ్యూ అనేసి చూసినాం కదా. సో అక్కడ నుంచి స్ట్రైట్గా ఎంటర్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడ ఇదంతా మన సోమనాథ్ బీచ్ అంటారు. జై శ్రీరామ్. ఇక్కడ జై శ్రీరామ్, అక్కడ హర హర మహాదేవ్, ఇక్కడ బీచ్. సో ఇగోండి ఇక్కడ ఒంటెలు గుర్రాలు అన్నీ ఉన్నాయి బీచ్లో. సో టైం అయితే చాలా లేట్ అయిపోయింది, లైక్ 10:30 అయిందనమాట. సో ఇంకా మనము సడన్గా ఈ ప్లాన్స్ అన్నీ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసి ఇక్కడ నుంచి ద్వారకాకి అయితే బయలుదేరాలి. సో
ఏదో ఒకటి టిఫిన్ చేయాలి. బట్ ఇక్కడ మనకు మంచిగా టిఫిన్ అయితే దొరకదు. వి షుడ్ అడ్జస్ట్ విత్ వాట్ దే హ్యావ్ అంతే. సో గైస్ ఇది వచ్చేసి లడ్డు అనమాట. ఒక్కో దాంట్లో 5 ఉంటాయి. 3 తీసుకున్నాము, అంటే లైక్ ముగ్గురికి కలిపి 3, ఒక్కొక్కటి 90 రూపీస్. 5 లడ్డూస్ ఉంటాయి. సో యా లైక్ దిస్ 1 2 3. సో గైస్ అదనమాట, మన బొట్టు కూడా ఏదో చెడిపోయింది మన ఎక్కడో చేత్తో ఇట్లా అన్నట్లున్నా. సో యా ఓకే. సో మన సోమనాథ్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డు కన్సిడర్ బ్రో. సో యువర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ ప్రీషియస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఇఫ్ వీడియో నచ్చితే మాత్రమే. సో ఇంకా ఈ సోమనాథ్ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నా. సో ద్వారకా వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్, స్టే బ్లెస్డ్, హర్ హర్ మహాదేవ్.